మోషే సుఖోపవాసములలోని 11వ దినము. ఫరో కఠినత్వము, దేవుని కృప. నిర్గమకాండము 7:1-24 వచనములు. ప్రారంభ ప్రార్థన. తండ్రి, నోటి మాంద్యము కలిగిన మోషేను మాట నేర్పరిగా చేసినావు, వందనములు. ప్రాణభీతితో ఎవరి ఎదుట నుండి మోషే పారిపోయినాడో ఆ ఫరోకే ఆయనను దేవునిగా నియమించినావు. ఇక్కడ చేరిన అయోగ్యులమైన మా విషయంలోనూ నీ ఏర్పాటులు అంత గంభీరమై ఉన్నవి గనుక నీ శక్తిని మా జీవితంలో కనపరచుటకు వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలకు హెబ్రీయులని పేరు. ఈ పేరుతో అన్యులు ఇశ్రాయేలీలను పిలిచిరి. మోషే అహరోనులు వెళ్ళి ఫరోతో ఇశ్రాయేలీలను పంపివేయవలెనని చెప్పవలెను. దేవుడు మోషేతో చెప్పినది, నిన్ను నేను ఫరోకు దేవుడిగా నియమించి ఉన్నాను, నీ అన్నను నీకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. నేను చెప్పవలసినది అంతయు నీవు ఫరోతో చెప్పవలెను. ఇంకా ఏమి చెప్పిననగా, నేను నా చెయ్యి చాపుదును, ఫరోను కఠినపరుస్తాను, సూచక క్రియలను మహత్కార్యములను విస్తరింపచేస్తాను. నేను దేవుడినని ఐగుప్తీయులు తెలుసుకుందురు. కర్ర పాముగా మారుట, నీళ్లు రక్తముగా మారుట, ఈ అద్భుతములు మోషే అహరోనులు చేసిరి. ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా నేనే దేవుడినై ఉన్నానని ఫరో తెలుసుకొనవలెను, ఐగుప్తీయులు తెలుసుకొనవలెను, ఇశ్రాయేలీలు తెలుసుకొనవలెను అనునది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇది వరకు ఐగుప్తీయులను ఫరోయు హెబ్రీల దేవుడు అనే మాట వాడుచూ వచ్చిరి. కనుకనే ఆయన ఇక్కడ నేను హెబ్రీల దేవుడనే కాదు, నేనే అందరికీ దేవుడినై ఉన్నానని బయలుపరుచుకొనెను. ఆ ప్రకారమే మోషేతో చెప్పెను. ఇది వరకు ఐగుప్తీయులు మా ఫరో వంటి బలవంతుడు లేడనుకొనుచుండిరి. దేవుడు సర్వశక్తి గలవాడని అన్యులు ఇశ్రాయేలీలు తెలుసుకొనున్నట్లు ఇప్పుడు సర్వజనులను తెలుసుకొనవలెను. ఫరోకు దేవతలు మొదలైనవి ఉన్నవి, వాటి సంగతులే తెలుసును గనుక దేవుని యొక్క సంగతులు మోషే ఫరోకు తెలియచెప్పెను. కనుక మోషే ఫరోకు దేవుని వలె ఉన్నాడు. మనము అన్యులకు దేవుని వాక్యం బోధించినప్పుడు వారికి మనము ఒక విధముగా దేవుళ్ళుగా కనిపించుదుము. మొదటి 2 అద్భుతములను చూచి ఫరో నమ్మలేదు, అంగీకరించలేదు. కనుక దేవుడు అతని హృదయమును కఠినపరచెను. అతని హృదయమును కొంచెము కఠినము చేసుకున్నాడు గనుక దేవుడు అతని హృదయమును కఠినపరచెను. మన హృదయము కొంచెం మెత్తగా ఉంటే దేవుడు ఇంకా మెత్తగా చేయును. మనం కొంచెము ఫలిస్తే దేవుడు ఇంకా ఫలింపచేయును. ఫరో దేవుని అద్భుతములు చూచేగొలది కఠినమాయను. ఉదాహరణ, రేగడి మట్టి మీద నీళ్లు పోసిన కొలది బిగుసుకుపోవును. శిక్షను ఒక కృపవలె దేవుడు ఫరోకు చూపెను. 10 అద్భుతములు సంపూర్ణమైన కృప గనుక 11వ అద్భుతము అవసరం లేదు. ఉదాహరణ, ప్రభువు యూదాతో నీవు ఏమి చేయదలుచుకున్నావో త్వరగా చేయమనెను. ఫరోను కఠినపరచుట, యూదాతో ఈ మాట చెప్పుట, ఈ రెండును ఒకలాగే ఉన్నవి. ఎందుకనగా యూదా ప్లాన్ అంతా ప్రభువుకు తెలుసును. పాత నిబంధనలో మధ్యవర్తి మోషే, క్రొత్త నిబంధనలో మధ్యవర్తి క్రీస్తు. మోషే చేతిలో ధర్మశాస్త్రము కలదు, క్రీస్తు వారి చేతిలో కృపాశాస్త్రం ఉన్నది. మోషే అంతా అనగా ధర్మశాస్త్రం అంతా కఠినము. మోషే నీళ్లు రక్తముగా చేసెను, కఠినము. క్రీస్తు వారు నీళ్లను ద్రాక్షారసముగా చేశాను. కృప రమ్యమైనది, ధర్మశాస్త్రము కఠినమైనది. కృప ద్రాక్షారసము వలె రుచి కలిగినది, ధర్మశాస్త్రము రక్తము వలె భయంకరమైనది. చూచుటకు అసహ్యముగా నుండును, కృప విస్తరించినది. మనము పాపమునందు నిలిచియుండరాదని పౌలు చెప్పుచున్నాడు. మోషేది బోధన ప్రమాణము అనగా న్యాయశాస్త్రము, క్రీస్తు వారిది కృప ప్రమాణం అనగా కృపాశాస్త్రము. దేవుడు మోషేతో దేవుడు తాను చెప్పినది యావత్తు ఐగుప్తీయులకు ఫరోకు చెప్పమనెను. కనుక మనమును ఇతరులకు దైవ కార్యములు పూర్తిగా చెప్పవలెను, మొదటి నుండి చివరి వరకు చెప్పవలెను. దేవుడు ఏమి చేస్తాడా అని ఆ పని సైతాను చేయును. దేవుని సేవకులు ఏ పని చేస్తారో అదే పని సైతాను సేవకులు చేస్తారు. దేవుని పని ఎటువంటిదై ఉండెనో అట్టిదే సైతాను పని కూడా చేయుటకు ప్రయత్నించెను. నీళ్లు, రక్తము, కర్ర మొదలైనవి. కర్ర పడవేయుట దేవుని సేవకుల పని, పాముగా మార్చుట దేవుని పని. అలాగే మంత్రగాళ్ళు కర్రను పడవేయుట
కర్ర పాముగా అగుట సైతాను వలన జరుగును. దేవుడే సృష్టికర్త అని ఇంతవరకు మనము నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ అద్భుతములను బట్టి చూడగా సైతాను కూడా సృష్టికర్త అని తెలుస్తుంది. పాపమునకు సృష్టికర్త ఎవరు? సైతాను. దేవుడు సృజించినప్పుడు పాపము లేదు. సైతాను ఉద్దేశం ఏమంటే దేవుడు చేసిన పనిని నిరసింపచేయుట, ప్రజలను తన తట్టు తిప్పుకొనుట. సైతాను కూడా సృష్టించేవాడని ప్రకటనలో ఉన్నది. వాడు దేనికి సృష్టికర్త? పాపమునకు, పాప ఫలితమునకు, అనగా జబ్బు, మరణం, నరకం మొదలగినవి. ఇదంతా చెడుగు. అక్కడ ఐగుప్తు మంత్రజ్ఞులు పామును చేయుట చెడుగు కాదు, కానీ వారి ఉద్దేశము చెడుగు అగును. దేవుని ఉద్దేశం తెలుసును గనుక మోషే ఆ పాములను మింగివేశను. వస్తువులో తప్పు లేదు, కానీ ఉద్దేశంలో తప్పు కలదు. అలాగే రాళ్లను రొట్టెలు చేసుకోమని సైతాను ప్రభువుతో చెప్పిన మాటలలో చెడ్డ ఉద్దేశం కలదు, వస్తువులలో కాదు. క్రీస్తు మతము ఒక్కటే, ప్రకటన మతము, యోధ హిందూ మతములు అట్లు కావు. కానీ హిందూ మతములో బ్రహ్మ సమాజము, మరికొన్ని సమాజములు ఇప్పుడు ప్రకటన మతములుగా ఉంటున్నవి. కానీ భక్తిలో తేడా కలదు. దైవశక్తి గొప్పది. ఈ 7వ అధ్యాయములో అదే చూస్తున్నాము. ఈ 7వ అధ్యాయము తాత్పర్యము కనపరిచే అధ్యాయము. దేవుని ప్రణాళిక ఏదనగా మనుషులను రక్షించుట, సాతానును నాశనం చేయుట. వాడు చేసేది దేవుని పని నీరసింప చేయుటకును, సాతాను పనిని గొప్పదిగా కనపరచుటకును. పిశాచి దేవుని పనిని ఇమిటేట్ చేయును, అనగా అనుకరించును, గాని దాని పనికి గొప్ప తీర్పు వచ్చును. గనుక మన కనుదృష్టి ఎల్లప్పుడూ దేవునిపైనే ఉండవలెను. దీవెన. అలాగూ దేవుని ఉద్దేశములను గ్రహించి దైవ కార్యక్రమములలో పాలు పొందు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.